ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధనురాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారు ప్రధానంగా ఆధారపడ్డటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే, తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అలాగే షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, సప్తమమందు ఉన్నటువంటి గురుడు. ఈ వారంలో ప్రధానంగా చంద్రుడు కూడా అనుకూలిస్తూ ఉండడం వల్ల అటు 4వ గ్రహంగా చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ప్రధానంగా తృతీయ స్థానంలో శుక్రబుధుల యొక్క స్థితిగతులు, వారితో కలిపి కుజుని యొక్క యుతి వల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ శక్తికి మించి మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభం చేసి అసలు ఇది అవుతుందా అవదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు అదృష్టం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కొన్ని పనులు అదృష్టం మీద పూర్తి చేయగలుగుతారు, కొన్ని పనులు మాత్రం అవ్వకుండా అలాగే మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో కొంత సగం శాతం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి పనిని చేయండి, దానికి అదృష్టం తోడవుతుంది. కుజుడు అనుకూలంగా ఉన్నారు, దానివల్ల ముందుకు వెళతారు. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో తులారాశి వారికి కనబడడం లేదు. కారణం, అటు తృతీయ కుజుడు, షష్ఠ రాహువు, సప్తమ గురుడు ఉన్న కారణం చేత ఏ విధంగానూ కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. అలాగే మీరు ఆ గృహోపకరణాలు, గృహాలు, లేకపోతే వాహనాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇండ్లు కొనుగోలు చేయడానికి లేదా వాటిని అమ్మడానికి సరిపోయేటువంటి ఆ ధన సంపత్తి అనేటువంటిది మీ దగ్గర ఉంటుంది. సకాలంలో ధనం చేతికి అందుతుంది. దానివల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం కొంత తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు ఆశించినప్పుడు వారి యొక్క సహకారం ఉండదు. సరే, వీరి సహకారం మీకు ఉండదు అని మీరు తలచినప్పుడు మాత్రం వారు కొంత సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే ప్రయాణాలు ఏవైతే ప్రణాళికాబద్ధంగా మీరు అనుకుని ఉన్నారో అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత, ఆ సఖ్యత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా బయటపడుతూ ఉంటుంది. 10 మందిలోనూ కుటుంబ విషయాలన్నీ కూడా చర్చకు రావడం అనేటువంటిది అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా చెప్పవచ్చును. అలాగే కోపం అధికంగా ఉండడం, మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపం వల్ల పనుల్లో జాప్యం అధికంగా ఉండడం, పనులు వాయిదా వేసుకోవడం లాంటి విషయాలు కూడా తులారాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా చూసినప్పుడు వృత్తిపరంగా ఉద్యోగ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా తులారాశి వారి గ్రహస్థితి చాలా ఉన్నతంగా కనబడుతూ ఉన్నది. వ్యాపార లాభానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, విదేశీ యానము ఇటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశం ఇస్తుంది. అలాగే స్త్రీలలో ఒక రకమైనటువంటి పరిపక్వతకి, చైతన్యానికి, జ్ఞానానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.